గల్లీలో సిక్స్లు ఎవ్వలైనా కొడతారు. గ్రౌండ్ లో సిక్స్ కొట్టిన వాళ్ళకే ఓ రేంజ్ ఉంటదోలా. అట్లనే నేల మీద పుషప్లు పేయిల బలమున్నోళ్ళు ఎవ్వలైనా చేస్తారు. నీళ్ళ లోపట, అవును నీళ్ళ లోపట పుషప్లు కొట్టిన వాళ్ళకే ఓ రేంజ్ ఉంటది. అసొంటి సాహసవంతుని సాహస కార్యం ఒకటి మీకు చూపెట్టనింకే మన జోర్దార్లకి పట్టుకొచ్చిన మొళ్ళు. ఆలస్యం చేయకుండా చూసేయండి. మనిషి బలాన్ని బట్టి పుషప్లు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా కొడుతుంటారు. కానీ 38 ఏండ్ల కమల్ కాలోయ్ అనే గీ అన్నని చూడుండ్రోల్లా నేల మీద 40 పుషప్లు కొట్టుడే గగనమనంటే నిండా నీళ్ళల్ల మునిగి అడుగుబట్టి 86 పుషప్లు కొట్టిండు. అగో అట్లెట్లా వీలైతది, ఊపిరెట్లా ఆడుతుంది అని చూసే మీకు డౌట్ వస్తుండొచ్చు గానోల్లా, మన యోగా తోటి అసాధ్యం అనేటిది ఏం లేదు. అందున ఈ అన్న యోగా గురువటం వల్ల ఇక గురువుకు తెలియని విద్య ఏముంటది చెప్పుండ్రి. 2 సంవత్సరాలు కఠిన శిక్షణ తీసుకొని సాహసం చేయరా డింబక అన్నట్టు ఎవ్వరు కూడా చెయ్యలేని సాహసం చేసిండు. ఒక్కసారి ఊపిరితిత్తులకు గాలి తీసుకొని ఆగకుండా 86 పుషప్లు కొట్టిండు నీళ్ళల్లా. వియత్నాం దేశంలో ఉంటాడట ఈ అన్న. చానొద్దులు పట్టి యోగా గురువుగా యోగా నేర్చుకోవాలన్న కాయసున్నోళ్లకు యోగా పాఠాలు చెప్తుంటాడు. మరిగా ఆడే కాలు ఆడకమానదు, పాడే నోరు పాడకమానదన్నట్టు యోగా సారమంతా తెలిసిన గురువు సబ్జెక్ట్ ఉండడు కదా. నీళ్ళల్లా పుషప్స్ కొట్టినోళ్ళ పాత రికార్డులన్నీ పాతరబెట్టి తన పేరు మీద కొత్త రికార్డును రాయించుకున్నాడు గిన్నిస్ పుస్తకంలా. అట్లిప్పుడు అందరి చేత శబాష్ అని కూడా అనిపించుకుంటున్నాడు. మరిగా మన యోగా పవర్ ఏంటిదో దునియాకు చూపెట్టిన కమల్ కాలోయ్ అన్నకు మన జోర్దార్ వార్తల తరపున సుతాం సెల్యూట్ కొడుతున్నాం.